హాయ్. సో ఇక్కడ ఫర్ టుడే వాట్ ఐ మీన్ టు సే ఇస్ నువ్వు పాటించేది చెప్పుకో, ఇతరులు పాటించాల్సింది కాదు మనం చెప్పాల్సింది. వాట్ యూ అప్లై ఆర్ హౌ యూ మౌల్డ్ యువర్ సెల్ఫ్ టు మూవ్ ఆన్ యువర్ లైఫ్ అండ్ అది ఎట్లా నీకు అంటే మంచిగా అనిపిస్తుంది, ద వే యూ లివ్, హౌ యూ ఫీల్ ఇట్, దాట్ షుడ్ బి షేర్డ్ అండ్ నథింగ్ ఎల్స్ అనమాట. ఇట్లా ఉండాలి, మీరు చేయాలి, ఇట్లా ఈ పని చేస్తే ఇట్లా వస్తుంది, ఆ పని చేస్తే అట్లా వస్తుంది అని టిప్స్ చెప్పడము, ఆల్ దీస్ థింగ్స్, సజెషన్స్, ఇవన్నీ కాదు. ఫస్ట్ నువ్వు ఏం చేయగలిగినవు, దానివల్ల నీకెట్లా అనిపిస్తుంది, అండ్ ఇట్స్ ఒకవేళ అది గుడ్ థింగ్ అనుకోండి, అది చెప్పి మనము ఎదుటి వాళ్ళకి ఇది మీరు ట్రై చేయండి. ఇది మీరు ట్రై చేస్తే ఇన్ కేసును మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, లేకుంటే నేను బికాజ్ ఒకరు చేసింది ఇంకొకరు చేయాలని ఏం లేదు. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్ ఇన్ ఆస్పెక్ట్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ మెంటాలిటీస్. సో అందరికీ అన్నీ అప్లై కాకపోవచ్చు, బట్ అట్లాంటప్పుడు ఏదైనా కూడా మనం చెప్పడం వరకే మనది. బట్ ఇట్లనే ఉండాలి, అట్లనే ఉండాలి, అది ఇదని కొంచెం టిప్స్ ఇస్తుంటారు కదా. సో వాట్ ఇస్ ద యూస్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, కొన్ని బుక్స్ చూస్తుంటాం. ఇప్పుడు ఆ బుక్స్లో కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయన్నమాట, టు బీ ఎ గుడ్ పర్సన్, ఇది అది అది ఇవన్నీ. బట్ రాసిన అతను రైటర్ హౌ హీస్ లివింగ్ హౌ హీస్ అప్లయింగ్ అసలు అనేది. ఎందుకంటే స్కూల్లో కూడా ఇన్ఫ్యాక్ట్ కొన్ని నేను చూసిన, అంటే నా ఎక్స్పీరియన్స్ వరకు టీచర్స్ కానీ వాళ్ళు దిస్ ఏ వెరీ ఆల్ గుడ్ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వాళ్ళు నాకు చెప్పిన కొన్ని సబ్జెక్ట్ టీచర్స్ కూడా వాళ్ళు అన్నీ మంచిగా చెప్తారు. అంటే ఆ పద్యం కానీ లేకుంటే స్కూల్లో ఉన్నవి లెసన్స్ కానీ అవి చెప్పేస్తారు అంతే. అండ్ మరి వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు పాటిస్తారా లేదా? ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ పర్సన్ ఈజ్ నాట్ బార్న్ గుడ్. అంటే గుడ్ అంటే ఇప్పుడు మనిషి మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే వేరియస్ ఆస్పెక్ట్స్. ఒక చెడు వ్యక్తి ఎట్లా అవుతాడంటే, ఒక పెంపకం కావచ్చు ఆర్ జెనెటికల్ కూడా కావచ్చు. ఎందుకంటే అతని జీన్స్లోనే ఒక చెడు వెంటనే దానికి రెస్పాన్స్ ఇవ్వాలని అన్నప్పుడు, అతను ఒక మంచి వ్యక్తి కావాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ పేషెన్స్ అండ్ ట్రైనింగ్. ఇన్ఫ్యాక్ట్ ఒక మంచి వ్యక్తి కావాలంటే హీ హ్యాస్ టు ట్రైన్ హిమ్సెల్ఫ్. అట్లాంటప్పుడు ఒక చెడు ఒక ఎక్కువ ఇంటెన్షన్స్ ఉన్న వ్యక్తి మంచిగా కావాలంటే కూడా టైం పడుతుంది. అట్లాంటప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఎదుటివారికి చెప్పినప్పుడు ఇన్ఫ్యాక్ట్ మనలో ఒక చెడు ఇంటెన్షన్ ఉన్నప్పటికీ మనం ఎదుటివారికి చెప్తున్నామంటే అందులో నుండి కొంత మనము అప్లై చేసుకొని మనలో ఉన్న ఏదైతే ఒక రెక్లెస్నెస్ కావచ్చు, లేకుంటే ఒక దాన్ని ఏమంటారు, ఇట్స్ ఒక బ్యాడ్ థింగ్ అంటే నెగ్లిజెన్స్ ఆర్ వాట్ ఎవర్, అది ఎదుటి వాళ్ళకి మనం చెప్పినప్పుడు మనం కొంచెం పాటించి అందులో మనల్ని మనం రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేసినప్పుడే ఇట్ హ్యాస్ ఎ మీనింగ్. లేకుంటే అట్లా చెప్పుకుంటూ పోతే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు అనమాట. ఇన్ఫ్యాక్ట్ లేదు నా స్టైల్ నేను ఎట్లా ఉండాలో అట్లా ఉంటా చెప్పడం వరకే అంటే దాన్ని ఎవరేమనలేరు. బట్ అది ఒక హ్యూమన్ అనిపించుకోరు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటుంటారు పర్సన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యానిమల్ విత్ మోర్ సోఫిస్టికేటెడ్ అండ్ డెవలప్డ్ బ్రెయిన్ అని. సో ఇవన్నీ ఉపయోగం ఏమని చెప్పండి అట్లా. సో మనం పాటించేది ఎవరికైనా చెప్తే అట్లీస్ట్ వీఆర్ ఎలిజిబుల్ టు సే దాట్. లేదు అంటే సైలెంట్గా ఉండడం బెస్ట్, అంతేగాని అట్లా ఉండాలి, సో దట్ ఇస్ ద థింగ్ యూ హ్యావ్ టు బీ. సో ఇట్లా ఉండడం వల్ల నీ లైఫ్ బాగుంటుంది, ఇట్లా చేయండి మీరు, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని అనుకున్నప్పుడు అందులో ఉన్న కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఎదుటోళ్ళు చెప్పగలగాలి. ఇన్ కేస్ మీరు ఇట్లా చేయలేదనుకోండి, అట్లీస్ట్ ఇట్లనే చేసి చూడండి. దెన్ ఎందుకంటే చెప్పినట్టే చేయడము అనేది చాలామందికి కష్టం ఉంటుంది. ఎవరికైనా కూడా గైడ్లైన్స్ పాటించడం అనేది అది చెప్పినప్పుడు కొంచెం ఎలాబరేట్ చేయగలగాలి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ దిస్ వే అండ్ యూ హ్యావ్ అదర్ చాయిస్, అట్లీస్ట్ యూ కెన్ ట్రై దీస్ థింగ్స్ టు మేక్ యూ టు మౌల్డ్ యువర్ వే అని చెప్పొచ్చు. అంతే. అవి లేకుండా నువ్వు డైరెక్ట్ గైడ్లైన్స్ ఇచ్చేస్తే ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ ఎవ్రీ పర్సన్. అంటే నిన్ను నువ్వు అంటే నిన్ను నువ్వు మౌల్డ్ చేసుకోలేవు నెంబర్ 1. రెండోది చెప్పడం కూడా డైరెక్ట్ చెప్పేసాం అనుకో, అది ఇది ఏం ఎక్సెప్షన్స్ లేకుండా. ఎదుటోళ్ళు మారరు,
నువ్వు మారవు. సో ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ నాట్ అడ్వకేటింగ్ ఎనీ వన్, బట్ సో మనం చేసేది చెప్తే బాగుంటుంది అంతేగాని అపార్ట్ ఫ్రమ్ దట్ వై నాన్ సెన్స్ ఆల్ దీస్ థింగ్స్. సో ఎనీవేస్, దట్స్ ద థింగ్ ఫర్ ద డే, అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.